మెయిన్‌గా రీసెంట్‌గా 'సలార్' సినిమా బాగా పెద్ద హిట్ అయింది. యాహ్! సో 'సలార్' సినిమా గురించి వీళ్ళందరూ మాట్లాడితే ఎలా ఉంటుంది? ష్యూర్. అండ్ అలాగే వీళ్ళందరూ న్యూ ఇయర్ విషెస్ చెప్తే ఆడియన్స్‌కి ఎలా ఉంటుంది? ష్యూర్. ఈ 2 చేసి మనం కంక్లూడ్ చేద్దాం అండి. ష్యూర్ అండి. ఓకే గైస్, మన దగ్గర 60 వాయిసెస్ ఉన్నాయి టోటల్‌గా. సో అందులో ఆ 60 వాయిసెస్‌లో మనం ఎన్ని కవర్ చేయాలో అన్ని కవర్ చేసేసి మీ అందరికీ న్యూ ఇయర్ విషెస్ అండ్ అలాగే 'సలార్' హిట్ అయితే వీళ్ళు ఎలా మాట్లాడతారో వాళ్ళు తెలుసుకుందాం. సో లెట్స్ గో. సో ఫస్ట్ రెడీ బ్రో, సందీప్ బ్రో, ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. నిజంగా ఈ విధంగా 'సలార్' ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన తెలుగువాడి విజయ్ కేతనాన్ని ప్రపంచం మొత్తం చాటినటువంటి ప్రభాస్ గారికి, అలానే ప్రశాంత్ నీల్ గారికి మా తరపు నుంచి, మా అభిమానులందరి తరపు నుంచి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీ నందమూరి తారక రామారావు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. వాస్తవానికి అందరికీ తెలుసు, తెలుగు వాళ్ళంటే ఒకప్పుడు ఒక చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు ఆ హద్దులు దాటి ఆ హద్దులు చెరిపింది రాజమౌళి గారు. ఆయన 'బాహుబలి' అని ఒక సినిమాని ప్రపంచం మొత్తం చాటి చెప్పారు. నిజంగా తెలుగు సత్తా ఏంటనేది. మరి ఆ తర్వాత ఆ లెగసీని కంటిన్యూ చేసి ఇప్పుడు నీల్ గారు, ప్రభాస్ గారు ఆయన యాక్షన్తో మొత్తం కట్అవుట్కి చూస్తుంటే స్క్రీన్ సరిపోతుందా అన్నట్టు ఆయన కట్అవుట్ రాంగాల్ని నిజంగా విజిల్స్ వేసి ఆ జనాలు చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అల్లు అర్జున్ గారు. అదిరిపోయింది అంతే. ఏంటి బాబాయ్, సినిమా బ్లాక్ బస్టర్ అంతే, అదిరిపోయింది అంతే, మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, అన్బిలీవబుల్. తగ్గదలే. తెలుగు అంటే ఆడ ఉంటారు, ఏడ ఉంటారు. నీ అవ్వ తగ్గదలే. నాగార్జున గారు. వాసివాడి తస్సది సలారోడి దెబ్బ, బాక్స్ ఆఫీస్ అబ్బా అదిరిపోయింది. అరే ప్రభాస్ గారిని చూస్తుంటే 2 కళ్ళు చాలట్లేదంటే నమ్మండి. నెక్స్ట్ చిరంజీవి గారు. నిజంగా ఆ ఒక్క 2-3 సీన్లు చూస్తే ప్రభాస్ని ఆ చెయ్యి బిగించే సీన్ కావచ్చు, ఇంటర్వెల్ సీన్ కావచ్చు, ఆ గూస్ బంప్స్ నిజంగా రోమాలు అనేది నిజంగా ఎంత నిక్కబుడుచుకున్నాడంటే ఆ 2 సీన్లు చాలదా 365 రోజులు ఆడడానికి. హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్. సూపర్. నెక్స్ట్ బాలకృష్ణ గారు. మరి తెలుగు అంటే అప్పట్లో నాన్నగారు, ఆ నాన్నగారు తర్వాత మరి తెలుగు తేజాన్ని చాటింది రాజమౌళి, జక్కన్న. ఆ తర్వాత మరి యాక్టర్లకు వస్తే ఎందరో మహానుభావులు, మరి ఆ లిస్టులో ఇప్పుడు ప్రభాస్ కూడా చేరడం అద్భుతంగా. కటౌట్ చాలు డ్యూడ్, అదేదో సినిమాలో డైలాగ్ కూడా ఉంది, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అన్నట్టు. మరి ఈ కటౌట్ కి కంటెంట్ జోడైందంటే రికార్డులు బాక్స్ మారు మోతాయి. నెక్స్ట్ రవితేజ గారు. హలో మాస్టారు, ఒక్కొక్కడికి మాలుగుండదు. ఇక తెలుగుడి సత్తా ఏంటో అందరికి తెలిసిపోయింది కదా. ఒక్కొక్కడికి జింతాత జితా జితా జింతాత. రావు రమేష్ గారు. నిజంగా అసలు తెలుగు సినిమా అంత స్థాయికి వెళ్తుందని డౌట్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఆనిముత్యం బయటకు వస్తుందండి బాబు. ఆ మహానుభావుని అలా కటౌట్, బయట కటౌట్ చూస్తే హడలెత్తిపోతుంది, ఇంకా లోపలికి వెళ్ళి స్క్రీన్ దగ్గర విజువల్స్ అసలు ఏం చేస్తాం నాకే తెలియట్లేదు. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు. నిజంగా ఎప్పుడైనా అనుకున్నామండి మన తెలుగు వాళ్ళు ఆ బాలీవుడ్ ని సైతం శాసించగలుగుతారని? అది చేశారండి మన వాళ్ళు. అదే తెలుగు అంటే. షిండే గారు. బాబు, ప్రతి ఒక్కరు కూడా అందరూ తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలానే కష్టపడితే మన తెలుగుడి పేరు నార్తే కాదు టోటల్ ప్రపంచంలో కూడా సాటి చెబుతుంది. కోట శ్రీనివాసరావు గారు. నిజంగా ఈ ప్రభాస్ కట్అవుట్ చూసిన తర్వాత ఎంత ముసలోళ్ళకైనా నడుచుకుంటూ థియేటర్ దాకా వెళ్ళిపోవాలనిపిస్తుంది అయ్యా, అంత అద్భుతంగా ఉన్నాయి. జయప్రకాష్ రెడ్డి గారు. ఈయనబ్బా బడవా ఆయన ఉండేటి దాకా బాహుబలి అన్నారు, తర్వాత శివలారు అన్నారు, ఇప్పుడు ఏది రాయి సలారు మొత్తం కొంచెం కూజ చెబులైతాడా. నెక్స్ట్ సునీల్ గారు. అయ్యి బాబోయ్, శతక్ కొట్టేసి యాంపాడిచ్చేస్తున్నాడు సలారోడి దెబ్బ పైన కింద. అబోయ్ శతక్ కొట్టేశారు. ప్రియదర్శి గారు. అరే ఏంద్రా ఇది, అరే ఇప్పటిదాకా అరే ఒక్కొక్కరు హృతిక్ రోషన్ గురించి మాట్లాడారు, సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడారు. అరే ప్రభాస్ అన్న ఏంద్రా ఇప్పుడు వాళ్ళందరినీ మించిపోయి ఏకంగా హాలీవుడ్ బాలీవుడ్ అనుకుంటా మొత్తం రచ్చ చేస్తున్నారు బ్రో. రాహుల్ రామకృష్ణ గారు. అరే ఏదో ఇది నాకు తెలవగలుగుతా. అరే ఒక్కొక్క సీటు చిరిగిపోతుంటే థియేటర్లు ఏమైపోతాయని చెప్పి నేను గూగుల్ పడతా అంటే నాకు తెలవట్లే. అరే ఒక్కడు కూడా సీట్లు కూడా చక్కగా మొత్తం దూదులు అన్ని పీకి గాల్లోకి ఎగిరేస్తున్నారు సలార్ చూస్తా అంటే. ఎదురా ఇది నాకు ఎంతసేపు బేకార్ ముచ్చట్లు బేకార్ పంచాయతీలు అవుతుంది ఆడ. కొండవలస గారు. ఏంటిది కాదేటిది ఓచకోత, బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు ఓచకోత అంటే ఇదేనేమో. బ్రహ్మానంద గారు. ఏమిట్రా నేను ఫస్ట్ షో ఫ్యాన్ షోకి టికెట్ బుక్ చేసుకున్నారు అయ్యా, లోపలికి వెళ్ళడమే తెలిసింది కానీ బయటికి రావడం తెలియదు అయ్యా. ఈ అమ్మ చొక్కాలన్నీ చిరిగిపోయి అయ్యో నేనే చించేసుకున్నా, ఆయన కటౌట్ అనిపించగాలే ఇంకెందుకయ్యా మనకి మిగతా సినిమాలు అన్నట్టు అనిపించింది అయ్యా. నెక్స్ట్ బిత్తిరి సత్తి. ఎవరా వారు?
ఒక్క ఫార్ కాదు అన్నప్పుడు ఆల్రెడీ నేను ఫస్ట్ ఉదయం పూట ఉంటది కదా, ఉదయం పూట బుక్స్ వేసుకుంటుంది, మధ్యాహ్నం కూడా బుక్స్ వేసుకుంటుంది, ఆఖరి రాత్రి దాకా 2 దాకా కూడా మొత్తం అన్ని సోళ్ళకి వరుస పెట్టి వెళ్తున్నారు అన్న. ఒక్కరు కానీ ఎవరైనా ఇక నుంచి తెలుగు గురించి మాట్లాడితే వాళ్ళందరికీ ఏవిఎస్ గారు బాగున్నారా ఏమిటో అందరూ సలార్ గురించి మాట్లాడుతున్నారు కదా అని వెళ్ళి చూసా. అమ్మాయి వాణి బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అంటే మనకి కూడా మధ్యాహ్నం టికెట్ బుక్ చేసా. ఓకేనా? నెక్స్ట్ వేణు మాధవ్ గారు. అన్నా ప్రభాస్ తర్వాత అంత అందగా నేనే కదన్నా సలార్ 2 సీక్వెన్స్ లో అయినా సరే నాకు కూడా ఒక క్యారెక్టర్ ఇస్తారు కదన్నా, వస్తా పో. నెక్స్ట్ రకబాబు గారు. బావా సలారు పెద్ద హిట్ అడు బావా, నీకు నాకు ఇద్దరికి టికెట్ బుక్ చేసి బావోయ్. నెక్స్ట్ బాబు మోహన్ గారు. అన్నో పుచ్చికి మన తెలుగుడి దెబ్బకి బాక్స్ ఆఫీసులు మొత్తం రికార్డు మారుమోగిపోతుంది అంటున్నా. నెక్స్ట్ సప్తగిరి గారు. ఎవరో బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడాడు. ఒక్కసారి ప్రభాస్ అన్న బొమ్మ పడిందంటే దీని అమ్మ పడవ హాలీవుడ్ కాదు టాలీవుడ్ కాదన్న మొత్తం ఊచకోతే అన్నా. ఏందన్నా కటౌట్ ఏందన్నా, అబ్బా అయ్యా అర్రే అబ్బా. సుమన్ శెట్టి గారు. ఒరే రవి, ఇప్పటిదాకా నేను ఎప్పుడు కూడా ప్రభాస్ గారిని ఫస్ట్ షో చూడలేదురా. ఫస్ట్ టైం ఈ సినిమా చూసేసరికి నా వల్ల కావట్లేదురా బాబు. ఒరే మ్యాట్ని కూడా బుక్ చేసుకుందాను రా ప్లీజ్ రా రవి. నెక్స్ట్ కేఏ పాల్ గారు. ఎక్కడికి వెళ్ళినా కూడా పాల్ గారు ఎంత ఫేమస్ ఇప్పుడు నీల్ గారు కూడా అంతే ఫేమస్. ఎందుకంటే ఆయన కంటెంట్ అలా ఇచ్చేసాడు జనాలకి. ప్రభాస్ గారు నీల్ గారు కలిస్తే అరాచకం అని చెప్పి బయట ఇప్పుడు అదే టాక్. ఎలక్షన్ గురించి మాట్లాడట్లేదు, ఏపీ గురించి మాట్లాడట్లేదు, ఎక్కడికి వెళ్ళినా మన ఈ సలార్ కలెక్షన్ అంతానే మాట్లాడుతున్నారు. అలా అయిపోయింది కంటెంట్ అంతా కూడా. నెక్స్ట్ ఇంకా పొలిటీషియన్స్ లో దిగుతున్నాం. రాసయ్య గారు ఫస్ట్. ఏమయ్యా ముసలు ఉండే కానీ నాకు కూడా ఇంటర్వెల్ బ్యాంక్ చూస్తుంటే ఎంత అనిపించింది, ఆ సినిమాలో నేను కూడా ఉంటే బాగుండేది అనిపించింది. అది అద్భుతంగా చేశాడు ప్రభాస్, కొట్టేశాడు. ఒక్కొక్క సీన్ లో చూస్తుంటే ఆ కట్అవుట్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోడైన తర్వాత ఒక్కొక్కడు సీట్ లో కూర్చోలేడంటే నమ్మండి అయ్యా. నెక్స్ట్ వైఎస్ జగన్. మరి ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు జాతి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంటే చాలా చక్కగా అనిపిస్తా ఉందన్నమాట. చంద్రబాబు గారు. మరి ఇవాళ చూస్తే ప్రభాస్ గారి గురించి మాట్లాడాలి, బాక్స్ ఆఫీస్ గా బాప్ అని చెప్పి ఇప్పుడు వరుసగా ఫేస్బుక్ చూసినా, ఇన్స్టాలు చూసినా, ట్విట్టర్లు చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చూసినా కూడా అధ్యక్ష ప్రభాస్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఆ విధంగా సలార్ సక్సెస్ మీట్ లో అందరం కూడా పాలు పంచుకోవాలి అధ్యక్ష. నెక్స్ట్ పోసాని గారు. ఏమండి నా తెలుగు అడుగుతాడు, ఏమండి ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయన గురించి ఒక తరతరం మాట్లాడుకున్నారు. ఏమండి సోమన్ బాబు గారు ఉన్నారు, ఆయన గురించి కూడా ఒక తరం మాట్లాడుకున్నారు. చిరంజీవి గారు ఉన్నారు, ఆయన గురించి కూడా ఒక తరంతో మాట్లాడుకున్నారు. నెక్స్ట్ రాబోయే తరాల గురించి మాట్లాడుకునే కంటెంట్ ఇచ్చినాడు మన ప్రభాస్ రాజా. ఏమంటారు నాన్న? తాగుబోతు రమేష్. అబ్బా తమ్ముడు నా తెలివగా అడుగుతా, అబ్బా ప్రభాస్ అన్న ఫస్ట్ షోకి వెళ్ళినవా లేదా? అబ్బా సినిమా అయితే మామూలుగా లేదు. అన్ని నేనే చెప్పాలనా, రివ్యూర్ నువ్వు చెప్పవా? అబ్బా 1 మినిట్. ఎంఎస్ నారాయణ గారు. అబ్బా మామూలుగా లేదురా బాబు, కంటెంట్ తో పిచ్చెక్కిచ్చేసాడు రా బాబు, మన వల్ల కాదురా బాబు. నెక్స్ట్ సిఎస్ఆర్ గారు. చూడు శ్రీయోటన, మనం కూడా మ్యాట్నీకి బుక్ చేసుకోకపోతే ఇంకో 2 రోజుల దాకా వెయిట్ చేయాల్సిందే. సలార్ కంటెంట్ అలా ఉందన్నమాట. గుండు హనుమంతరావు. భలే ఉందండి సినిమా, నిజంగా ఎంత అద్భుతంగా ఉందో తెలుసా. సలార్ సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి ఒక్కొక్కడు నేనే సలార్ అని బయటకు వస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నాయన. రాజశేఖర్ గారు. అదే సినిమా నిజంగా అప్పట్లో నేను చేసిన అల్లా ప్రియుడు అదే చాలా నాకు మంచిగా అనిపించినది. తర్వాత నాకు బాగా మంచి సినిమా అనిపించింది సలార్ అన్నమాట. వెన్నెల కిషోర్ గారు. ఇప్పటిదాకా వెన్నెల కిషోర్ వాయిస్ ఎవరు చేయలేదు భయ్య, ఫస్ట్ టైం నేనే చేస్తున్నాను అనమాట. చెర్రా ఇదిరా సలవర్ రోడ్ దెబ్బకి బాక్స్ ఆఫీస్ కి బాక్స్ బద్దలైపోయింది భయ్య. సూపర్. నెక్స్ట్ మురళీ శర్మ గారు. ఏమిటో ఇప్పటిదాకా నేను కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్ చాలంటే నేను నమ్మలేదు బ్రో, కానీ ఫస్ట్ టైం ఈ సినిమా చూసాక ఇంత పెద్ద కట్అవుట్ హోల్డింగ్ చూసాక నిజంగా నాకైతే అంచనాలన్నీ తారుమారైపోయాయి అనమాట. అది సాయి కుమార్ గారు. రిలాక్స్ అమ్మా, ఏం చెప్పమంటావమ్మా, ఒక్కొక్క షాట్ చూస్తుంటే మతి పోతోందమ్మా, మతి పోతోంది. 7G బృందావనం రవికృష్ణ గారు. అయ్యో అనిత, నాకేది రాదు అనిత. నేను సలార్ లో అప్పటికి ఏదో ఒక క్యారెక్టర్ అడిగా అనిత, కానీ కుదరదన్నారు. కనీసం సలార్ 2 లో అయినా చైల్డ్ క్యారెక్టర్ అడుగుతా అనిత, నీకు ఓకే కదా? ఓకే అనిత. నెక్స్ట్ కృష్ణ గారు. నిజంగా ఈ విధంగా సలార్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది.
ముఖ్యంగా ప్రభాస్ గారికి నెక్స్ట్ కృష్ణంరాజు గారు. మేయాలి నా కొడుకు ప్రభాస్ ఎంత అద్భుతంగా చేసావురా. ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే అదిరిపోయింది నాన్న. కీప్ ఇట్ అప్ ప్రభాస్. సత్యనారాయణ గారు. ఏమిటయ్యా ఏం చెప్పమంటారయ్యా? రావులు కదా రావులు కదా రావులు కదా ప్రభాస్ గురించి మాట్లాడేంత నాకు అంత లేదయ్యా. చాడీ సినిమా మొత్తం అద్భుతంగా ఉందయ్యా. మీరు కూడా ఒక పాట చూడండి అయ్యా. ఏఎన్ఆర్ గారు. నిజంగా ప్రభాస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ కటౌట్ చూడగానే సినిమా లోపలికి వెళ్ళగానే అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ప్రభాస్కి నా తరపు నుంచి అక్కినేని వంశస్థుల తరపు నుంచి అందరి తరపు నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్. ఎల్బి శ్రీరామ్. అమ్మ రద్దే ఎవండి ఏం చెప్పమంటారు? అక్కడ ఒక్కొక్కడు కంటెంట్ కట్అవుట్ దగ్గరకు వచ్చి పాలాభిషేకాలు చేస్తున్నారు. మరి ఎవండి ఇంకా స్క్రీన్ మీద పాలాభిషేకాలు చేస్తారేమో అని భయంగా ఉంది నాకు. మరి ఒక్కొక్కడు ఓచుకోత ఏం చెప్పండి బాబు. సుధాకర్ గారు. అబ్బో ఒరే ఈ అబ్బా థియేటర్ లో కార్నర్ సీట్ లో కూడా ప్రశాంతంగా కూర్చొని లేదు కదరా. ఆ విజిల్స్ ఏంటి? అబ్బో నా వల్ల కాదు రో. నెక్స్ట్ హనుమంతరావు గారు. అలా రాబాయ్ నేనైతే ఒక్కటే చెప్తున్నా మీ అందరికి కూడా. అరే దీనమ్మ ఏం సినిమాలు తీస్తున్నారు రాబాయ్. అడ్డదిడ్డంగా నడుపుతున్నాడు. కానీ ప్రభాస్ దగ్గరికి వచ్చేసరికి నరకడం లేకపోతే సినిమా అనిపించదు నాకైతే. ఆ కంటెంట్ కి అట్లాంటి కంటెంట్ అయితేనే కరెక్ట్ గా ఉంటాయి. ఏమంటావు రాబాయ్ నువ్వైతే? థ్యాంక్ యూ సో మచ్. ఒక 40 వాయిసెస్ పైన సలార్ సినిమా గురించి అందరూ మాట్లాడితే ఎలా ఉంటుంది అలా మాట్లాడారు. అంటే నిజంగా అంటే ఒక వజ్రాన్ని దాచేసినట్టు మీలో మీ టాలెంట్ మీరు దాచుకున్నారేమో మాకు అనిపిస్తుంది.